సపోజ్ మీ గవర్నమెంట్ వస్తే ఇలాంటి రూల్స్ అన్ని వస్తాయి. నేనైతే ఖచ్చితంగా ముందు అలాంటి రూలే తీసుకొస్తాను. సోషల్ మీడియాలో ఒక ఆడపిల్లని కామెంట్ చేశాడంటే అసలు వాడిని తాట తీయాలి, అసలు వనికి చావాలి వాడు. మొన్న లావణ్య మనకి కామెంట్స్ వీళ్ళని లేదు వాళ్ళని లేదు ఎవరిని పడితే వాడిని సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయడం, కామెంట్స్ పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి వెధవన్ని అసలు వదలకూడదు అసలు. అసలు రష్మిక మందాన కూడా రీసెంట్ గా పెళ్ళైతే ఓల్డ్ వీడియో తీసుకొచ్చి వాయిస్ తీసుకొచ్చి ఎంత వరస్ట్ గా ఉన్నారు చూసావా. అసలు ఇంత ఆనందంగా కూడా ఉండనివ్వట్లేదు. అంతే, అక్కడ హ్యాపీనెస్ ని బ్రేక్ చేయాలి. ఓ రెండ్రా, నిన్ను చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎవరు? నిన్ను అందుకోలేని మగాడు, నిన్ను చూసి చేరుకోలేని ఆడది, ఇద్దరే కామెంట్స్ పెడతారు అంతే కదా. అంతకు మించి ఇంకెవడు పట్టగలడు మన మీద కామెంట్స్. రష్మిక మందాన విజయ్ దేవరకొండ పెళ్లి చూసినప్పుడు రాజా మనం కూడా ఇలాగే పెళ్లి చేసుకుందామా అని అనిపించిందా మీకు? మేము పెళ్లి చేసుకున్నాం కానీ ఇంత గ్రాండ్ గా అనిపిస్తుందా? గ్రాండ్ గా చేసుకుంటే బాగుందని అనిపించింది నా పెళ్లి. ఆ ఫొటోస్ అవన్నీ కాస్ట్యూమ్స్ మెయిన్ గా విజయ్ దేవరకొండది భలే ఉంది. నేను అదే అన్నాను. సార్ని ఆ లుక్ లో చూడాలని అనుకున్నారు? అవును, నాకు అనిపిస్తుంది. చెప్పారా విజయ్ దేవరకొండ రెడీ అవ్వు నువ్వు అని? చెప్పాను, నా స్టైల్ నాకుంటుంది, ఎవరి స్టైల్ నేను ఫాలో అవ్వనని చెప్పాను. అందరూ మీలా స్ట్రాంగ్ గా ఉండలేరు, కానీ వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. ఇలాంటి ట్రోల్స్ అన్ని పట్టించుకోకుండా తనకి ఇష్టమైన లైఫ్ ని లీడ్ చేయాలి అంటే వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి? మీకు మీరే ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరు మనకి ధైర్యం ఇవ్వరు, ఎవరు మనకి సపోర్ట్ చేయరు, ఎవరు మనకి రారు. మనకి మనమే ధైర్యం తీసుకోవాలి, మనకి మనమే అందుకే అంటున్నాను, ఇది మన లైఫే, మనకి దేవుడు ఇచ్చిన లైఫ్. మన పేరెంట్స్ కూడా మనతో పాటు చివరి వరకు రారు. ఇది మన లైఫే, మనకు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి, మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి, మనకి స్పీచ్ మనమే ఇచ్చుకోవాలి. ఇంక ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే నువ్వు ఇంట్లోనే కూర్చో, ఇంకా బయటకు రాకు. ఆ వంటింటి కుందేలాగా ఉండండి, మీ జీవితం అక్కడితో సరే అనుకోండి, క్లోజ్. లేదు నా లైఫ్ నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నాతో పాటు 10 మందిని నేను బ్రతికించే స్థాయికి నేను వస్తాను అనుకున్నప్పుడు ఏవి బయట పట్టించుకోకుండా బయటకు వచ్చి మీరు ఇండివిజువల్ గా ఎదగండి. రోడ్డు మీదకి వచ్చి సారు ఒకరికి వార్నింగ్ ఇస్తున్నారు మిడ్ నైట్. అది కూడా నేను ఒక వీడియో చూసాను. ఏంటి మేడం అది అసలు? అది ఏంటంటే, నేను శ్రీను గారు మీ హైదరాబాద్ నుంచి టెక్కలు వెళ్తుంటే ఆ చిన్నాయుడు వాళ్ళ మనిషి ఒకళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని నిమాడ్ జంక్షన్ దగ్గర లేపేస్తారంట, మీ ఇద్దరికి అటాక్ చేస్తారంట అని చెప్పి ఒక అతను మనకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీరు వెనక్కి వెళ్ళిపోండి, హైదరాబాద్ వెళ్ళిపోండి, మీరు రావద్దు అన్నారు. శ్రీన్ గారి కోసం తెలిసిందే కదా, ఎవరికి భయపడే మనిషే కాదు అసలు. ఈయన బాంబులు మీరేంట్రా మమ్మల్ని చేస్తారు, నేనే వచ్చాను జంక్షన్ కి, రండి ఎవడొస్తాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి. అంటే ఇలాంటి వార్నింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు రావు? పొలిటికల్ గా ఉంటే అన్ని వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా మేడం పాలిటిక్స్ ఏ వద్దు మనం వెళ్ళిపోదాం? అనిపించలేదురా, పోతే పోయాం, దర్జాగా పోతాం. పోయే ముందు 10 మంది చంపే పోతాం. ఇప్పటి వరకు మన మాధురి గారిని అన్ని యాంగిల్స్ లో చూసేసాం. ఇప్పుడు మీరు రాబోతున్న మూవీ గురించి తెలుసుకోవాలని ఉంది. ఏం చేయబోతున్నారు, ఏంటి, అందులో గన్నులు ఉన్నాయా, బాంబులు ఉన్నాయా, ఏమున్నాయని మీరు ఒప్పుకున్నారు అనేది నేను వెయిట్ చేస్తాను. అలా ఏం కాదు కానీ గైరమ్మత్త అని ఒక మంచి క్యారెక్టర్ చేశాను. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కంప్లీట్ గా ఒక విలన్ లాగే ఉంటుంది. యాక్చువల్ గా నాకు నెగిటివ్ షేడ్స్ ఇష్టం. అలాంటి రోల్స్ వచ్చినప్పుడే నేను చేస్తాను నెగిటివ్ రోల్స్. మంచి రోల్ థియేటర్స్ లో చూడాలి, మే ఆర్ జూన్. సో మొత్తానికైతే మీ క్యారెక్టర్ గురించి మీరు తెలుసుకున్నాం. ఒక్కసారి పోస్టర్ కూడా చూపించేస్తే. ఏంటి అసలు ఎంతమందిని వేసేస్తారు ఇందులో? ఇంత న్యాచురల్ గా అసలు. అవును, చాలా నేచురల్ గా, చాలా రియలిస్టిక్ గా మంచి క్యారెక్టర్. మేకప్ కూడా లేదు? మేకప్ కూడా లేదు. మీకు కత్తుంటే చాలా మేకప్ అవసరం లేదు. జీరో మేకప్ అంతే. అలాగా జస్ట్ మొహం కడుక్కొని జస్ట్ అలాగా జుట్టు ముడివేయమన్న డైరెక్టర్ అంతే. మీ ఒక్క కళ్ళు చాలు పక్కనోడిని గన్నతో పేల్చినట్టు. అసలు మూవీ పోస్టర్ అసలు ఎంత బాగుంది. అబ్బో అసలు ఏంటండి అసలు సంక్రాంతికి పందెం కోడినట్టున్నారు అసలు. రమ్యకృష్ణ గారిని, ఒక విజయశాంతి గారిని ఇట్లా ఈ యాంగిల్లో చూసేవాళ్ళం. మళ్ళీ మన మాధురి గారిని ఈ యాంగిల్లో చూడబోతున్నాం. ఆ లుక్స్ బేసిక్ గా చాలా బాగా సెట్ అయ్యాయి మీకు. అందుకే చెప్తున్నాను విలన్ గా బాగుంటుంది, విలన్ క్యారెక్టర్స్ చేస్తాను అంటున్నా. అందుకే సో మా ప్రేక్షకులందరికీ ఆ మూవీ గురించి చెప్పండి, మా ప్రజలకి. చీన్ టపాక్ డుమ్ అని ఒక మంచి సినిమా, హారర్ అండ్ కామెడీ మూవీలో నాదొక గైరమ్మత్ అని ఒక మంచి క్యారెక్టర్. మే ఆర్ జూన్ లో రిలీజ్ ఉంటుంది. సో అందరూ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ మ్యామ్. చాలా చాలా బాగుంది పోస్టర్ అయితే. మీ టీమ్
టీమ్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు ఈ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఇంకేం చెప్తాను, బాగా సక్సెస్ అవ్వాలి. నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి ఎంతవరకు రీచ్ అయ్యారో నాకైతే తెలీదు. ఆ క్యారెక్టర్ లో మూవీ చూసాక తెలుసు. పోస్టర్ తోనే చాలా వరకు రీచ్ అయ్యారు మీరు. రిలీజ్ అయిన తర్వాత మొత్తం హోల్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బాగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం మన కిసిక్ టాక్స్ లో మన మాధురి గారు మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతవరకు ఎక్కడ రిలీజ్ అవ్వలేదు, ఎక్కడ రిలీజ్ అసలు తెలియదు కూడా నేను మూవీ యాక్ట్ చేస్తానని ఎవరికి తెలియదు. సో ఫస్ట్ టైం మీ దాంట్లోనే మా కిసిక్ టాక్స్ లో మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. మొత్తానికైతే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా మందికి మీరు హెల్ప్ చేస్తారని కూడా నాకు తెలుసు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది మ్యామ్ కిసిక్ టాక్స్ కి రావడం? నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యూఆర్ సో స్వీట్. నేను చాలా ఎపిసోడ్స్ చూసా వచ్చాను. చాలా బాగా చేస్తున్నావు. చాలా బాగుంది షో కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వచ్చినందుకు తొందరలో మేము చూడాలనుకుంటున్నాం. నేను కూడా చూడాలనుకుంటున్నా. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ అలానే మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్ అందరికీ ఏదైనా చెప్పాలంటే చెప్పండి. బిగ్ టీవీ ప్రేక్షకులకే కాదు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా నేను మరియు మా రాజా నిజంగా చెప్తున్నాను, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.